రెవరెండ్ ప్రొఫెసర్ కేటీ విజయ్ కుమార్ 10వ బిషప్రిక్ ఎన్నికల్లో ఒక ప్యానెల్గా ఏర్పడిన 4 మెన్ ప్యానెల్లో నేను ఒక సభ్యుని. సో సేనంరాజయ్య గారి ప్యానెల్లో మేమందరం కలిసి పోటీ చేస్తూ మే 20వ తారీఖు జరిగిన ఎలక్షన్ గురించి ప్రేయర్ఫుల్గా సిద్ధపడడానికి గాను ఈ సన్నాహ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అశేషమైన ప్రజలు మద్దతు తెలుపుతూ 1000 మంది పైగా వచ్చారు. ఇందులో 80% ఓటర్స్. నిన్నటి దినం నామినేషన్స్ కూడా 400 నామినేషన్స్ రావడం మా విజయానికి గొప్ప సూచనగా ఇది కనబడుతూ ఉంది. సో యాజ్ ఎ ప్యానెల్గా మాకు ఒక చాలా క్లారిటీ విజన్స్ ఉన్నాయి. పారదర్శకమైన, ఆధ్యాత్మికమైన, నిజమైన సమర్పణతో అధ్యక్ష మండలాన్ని ఉన్నతమైన స్థితికి చేర్చడానికి, ఐక్య మనసుతో పనిచేయడానికి మేము కలిసి వచ్చాం. మాకు మద్దతు చెప్పడానికి దాదాపు 100 పైచిలకు గురువులు వచ్చిన ఈ యొక్క సభ జయప్రదం అవడాన్ని బట్టి సంతోషిస్తూ డోర్నకల్ అధ్యక్ష మండల డీసీ మెంబర్స్ అందరికీ, డైసన్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఈ మద్దతుని, ఈ ప్రార్థన సహకారాన్ని అలాగే చివరి వరకు కొనసాగించాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అలాగే ఈ యొక్క ఓటు వినియోగించుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా డీసీ మెంబర్స్ అందరికీ నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఈ యొక్క ఓటు 900 సంఘాల భవిష్యత్తు, 250 పైచులకు గురువుల భవిష్యత్తుకి సంబంధించింది. భవిష్యత్తులో క్రైస్తవ సంఘం ఎలా ఉండబోతుంది అనే దానికి ఈ ఓటు ఒక మూలంగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా, నిర్ణయాత్మకంగా, ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తూ మీ యొక్క ఓటు వినియోగించుకొని ఆ ప్రార్థనతో ముందుకు వచ్చిన మా ప్యానెల్ సభ్యుల్ని మీరు గెలిపించి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ జయప్రదం చేసినందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డోర్నకల్ అధ్యక్ష మండలంలో 10వ బిషప్రిక్ ప్యానెల్లో ఉన్నాము. మరి ఈ డోర్నకల్ అధ్యక్ష మండలం ఒక ఆధ్యాత్మికమైన అధ్యక్ష మండలం. ఈ యొక్క సమయంలో బిషప్రిక్ ఎన్నికల కొరకు ప్రత్యేకంగా అధ్యక్ష మండలం అంతా కూడా ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నది. ఈ అధ్యక్ష మండలానికి ఒక మంచి నాయకుడిని, పీఠాధిపతిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ దినమున ప్రతినిధులు, అధ్యక్ష మండల కౌన్సిల్ మెంబర్స్, వెల్ విషర్స్ అందరు కూడా ఈ స్థలంలో చేరి ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. మరి అధ్యక్ష మండలంలో మేము అభివృద్ధికరమైన కార్యక్రమాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాము. మరి నేను, కె సేనంరాజ్, కేటి విజయ్ కుమార్ అయ్య గారు, ఇజ్రాయెల్ రెడ్డి అయ్య గారు, జీజే కాంతారావు అయ్య గారు ఒక ప్యానెల్గా ఏర్పాటై ఈ దినమున ప్రత్యేకంగా అధ్యక్ష మండలంలో నీతి న్యాయమైన మంచి పరిపాలన అందించాలని గురువులు, సంఘములు, అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సంతోషించి ఆనందించేలాగా ఒక ఉన్నతమైనటువంటి రీతిలో మంచి పరిపాలన విధానాన్ని అధ్యక్ష మండలంకి అందించాలని ఈ దినమున మేము కూడుకొని ఉన్నాము. మేము దానికోసం ప్రార్థన పూర్వకంగా ముందుకు వస్తుండగా దయచేసి అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థించి మా ప్యానెల్కి దయచేసి ఓటు వేయవలసిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను.